రైతులకు ఎరువులు అందకపోవడం కూటమి ప్రభుత్వ పాలన వైఫల్యమని మాజీ స్పీకర్ తమ్మినేని సీతారాం మండిపడ్డారు. రైతు భరోసా కేంద్రాల ద్వారా కూడా ఎరువులు అందకపోవడం, బ్లాక్ మార్కెట్ దందాలు సాగడం దారుణమన్నారు. తన రాజకీయ జీవితంలో ఇంత దుస్థితి చూడలేదని పేర్కొన్నారు. రైల్వే గోడౌన్ వద్దకు వెళ్లి రైతుల తరపున నిరసన తెలపాలనుకున్న తమ్మినేనిని పోలీసులు అడ్డుకున్నారు. అనంతరం ఆయన నివాసానికి తరలించారు. శ్రీకాకుళం జిల్లాలో ఎరువుల కొరత కూటమి ప్రభుత్వం వచ్చాకే ప్రారంభమైందని, వైసీపీ పాలనలో అలాంటి పరిస్థితి లేదని అన్నారు. గోడౌన్లోని ఎరువులు పక్కదారి పడుతున్నా అధికారులు మౌనం వహిస్తున్నారని విమర్శించారు. రైతులకు ఎరువులు అందకపోతే 2000 మంది రైతులతో పెద్ద ఎత్తున ప్రజా పోరాటానికి సిద్ధమవుతారని హెచ్చరించారు. నిర్మించడం జరిగాయి కదా అన్ని గ్రామాల్లో కూడా. ఆ రైతు భరోసా కేంద్రంలో వేసి ఆ ఊరు రైతాంగాన్ని పిలిచి మీరు ఇవ్వాల్సింది పోయి అలాగే ఇచ్చారు. వారి చుట్టాలకి, వారి బంధువులకి, వారి స్నేహితులకి ఇచ్చి మీరు పంచుకోమని చెప్తారా? అది జరిగే పని, అది అయ్యే పని. ఎరువు ఎంత కరువుగా ఉందో తెలుసా మీకు? అందుకు మేము చెప్తున్నాం, ప్రతి ఊరికి ఎంత అవసరమో ముందు స్టాక్ పెట్టి తెచ్చి దాన్ని మీరు ఆ విధంగా అసంపూర్ణంగా ఉన్నటువంటి దీన్ని మీరు పూర్తిగా సంపూర్ణం చేసి రైతులు సంతృప్తి చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఈ బ్లాక్ మార్కెట్లో ఎలాగ అమ్ముతున్నారో మీరు చూడండి. మీరు అరికట్టాల్సినటువంటిది ఇక్కడ కాదు, బ్లాక్ మార్కెట్ అరికట్టండి. పోసు కూడా బయటకు పోవడానికి వీలు లేదు. అందుకు మీరు ఎట్టి పరిస్థితుల్లో కూడా మీరు 500 టన్నులు ఇక్కడ పంపిణీ చేసి మిగిలితే అది కూడా మాకు అభ్యంతరం.